ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. కవిత బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను మే 24కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఇక కవిత బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను మే 24కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలకు ఈడీ సమయం కోరడంతోనే కోర్టు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సుజీత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధించిన వ్యవహారంలో మరొక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. దీంట్లో ఏమైతే గతంలో ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించిన వ్యవహారంలో ఈడీ తర్వాత సిబిఐ కేసు వ్యవహారంలో బెయిల్ రిజెక్ట్ అయిన నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంటే దీంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఆమె విచారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు నోటీసులు జారీ చేసి విచారణను 24వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ కవిత బెయిల్ పిటిషన్ మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. కవితకు సంబంధించిన పిటిషన్ మీద తదుపరి విచారణ 24కు వాయిదా వేయడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద కొంత సమయం కోరింది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి నోటీసులు జారీ చేయడం, హాజరైన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కొంత సమయం కోరిన నేపథ్యంలో మరి ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 24వ తారీఖున ఉన్న నేపథ్యంలో 24వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ ఎలాంటి వాదన వినిపించి ఉంది. గతంలో బెయిల్ పిటిషన్ నేపథ్యంలో కూడా చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ వాదన వినిపిస్తూ ఈమె కనుక బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమూసే అవకాశం ఉంది. గతంలో కూడా అప్రూవ్ గా మారి వాళ్ళు బెదిరించిన నేపథ్యం ఉంది. దీంట్లో కీలకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో దీనికి సంబంధించి సౌత్ ఓరన్ గ్రూప్ గ్యాదర్ చేయటం, తర్వాత ఆప్ నేతలకు లంచం ఇవ్వడం లాంటి వ్యవహారాలను కూడా ఏమైనా చక్కబెట్టింది కాబట్టి చాలా కీలకమైన రోల్ పోలింది కాబట్టి బెయిల్ ఇవ్వద్దని గతంలో వాదించిన నేపథ్యంలో మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ఈ ఢిల్లీ హైకోర్టు సంబంధించిన బెయిల్ పిటిషన్ లో కూడా మరి 24వ తారీఖున వాయిదా వేసిన ప్రధానమైన కారణం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమయం కోరింది. మరి 24వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి వాదన వినిపిస్తుంది, మళ్ళీ ఈ వాదనలో అంటే గతంలో ఏమైతే కవితకు బెయిల్ ఇవ్వద్దన్న విషయాన్ని మళ్ళీ మరోసారి ఢిల్లీ హైకోర్టు నుంచి అవకాశం ఉందని దాని మీద కూడా స్పష్టత రావాలి. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ మీద మరి మే 24వ తారీఖున ఏం జరగనుందని దాని మీద కూడా కవిత ఆసక్తి చూస్తున్న నేపథ్యం మనం చూడొచ్చు. సుజాత, ఇన్నారెడ్డి, ఈడీ సమయం కోరడంతోనే బెయిల్ పిటిషన్ను ఈ నెల 24కి వాయిదా వేశారంటారా? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు లిక్కర్ కేసుకు సంబంధించి? సుజాత, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో లిక్కర్ స్కామ్ పాలసీ మేకింగ్ లో కావచ్చు, తర్వాత దీంట్లో లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ముడుపులు ఆప్నేతలు ముడుపులు చెల్లించడంలో కవిత చాలా కీలకమైన పాత్ర పోషించిన సంబంధించిన వ్యవహారంలో గతంలో బెయిల్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబ్జెక్ట్ చేసింది. అదే రకంగా మరి ఈసారి ఈ వాదనలో వినిపిస్తున్న నేపథ్యంలో కొంత సమయం కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఆ సమయం ఎందుకు కోరింది, ఏ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ మీద అపోజ్ చేస్తూ మళ్ళీ తమ వాదన వినిపిస్తారా, లేకపోతే కవితకు రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం ఉందా, మరి 24వ తారీఖు వరకు ఎందుకు సమయం కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సస్పెన్స్ కాదు. మొత్తం మీద కవిత భవితవ్యం సంబంధించిన బెయిల్ వ్యవహారం అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన కేసులో మాత్రం 24వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన వాదనలో ఎలాంటి వాదనలు ఉంటాయని దాని మీద సస్పెన్స్ కొనసాగుతుంటే మనం చెప్పుకోవచ్చు. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.